హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రాజకీయ వేడైతే పుట్టించింది. అది అలా ఉండగానే బీఆర్ఎస్ మాజీ ఎంపీ అయినటువంటి సంతోష్ రావుపై సంచలనమైన ఆరోపణలు అయితే తెరపైకి వచ్చాయి. మరి ఆరోపణలు చేసింది ఎవరు, మరి ఏ విధంగా ఆరోపణలు చేశారనేది ఒక్కసారి వీడియోలో చూద్దాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి మరియు కేసీఆర్కు ఎంతో అతిథుడైనటువంటి సంతోష్ రావుపై ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మరి ఆరోపణలు చేసింది ఎవరో కాదు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అయితే మన గతంలో కూడా చాలా సందర్భాలలో కల్వకుంట్ల కవిత ఈ సంతోష్ రావు గురించి చాలా సందర్భాలలో ఆరోపణలు అనేది చేయడం జరిగింది, దూషించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇతని పైన మళ్ళీ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇవి సాధారణమైన ఆరోపణలు కావు, ఒక సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ యొక్క అంతర్గత రాజకీయాలను విమర్శించే విధంగా సంతోష్ రావు కారణంగానే తెలంగాణ ఉద్యమకారులకు మరియు కళాకారులకు అన్యాయం జరిగిందని, దానికి కేవలం సంతోష్ రావే కారణం అన్న విధంగా అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలోనే కవిత ఇంకొక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అయితే ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఇది మనందరం గమనించాల్సిన విషయం, ఇది మళ్ళీ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు ఒక గూఢాచారాన్ని అయితే బహిరంగంగానే కవిత ఆరోపించడం అనేది జరుగుతుంది. మరి ఒక మాజీ ఎంపీ అయినటువంటి వ్యక్తి, మరి కేసీఆర్కు ఎంతో అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ అయితే సృష్టించే విధంగానే కనిపిస్తున్నాయని అయితే కొంతమంది రాజకీయవేత్తలు అయితే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడిన యోధులల్లా కేసీఆర్తో పాటు ఎవరైతే పోరాడిరో వాళ్లకు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకు ఆదరణ లభిస్తుంది అనుకుంటే, వారిని కేసీఆర్ హయాంలో వారిని కనీసం ప్రగతి భవన్ గేట్ దగ్గరికి రావడానికి కూడా, కేసీఆర్ని కలవనికి కూడా అనుమతించలేరు. గద్దర్ లాంటి వ్యక్తులు ప్రగతి భవన్ గేట్ దాటి రాలేక ప్రగతి భవన్ ముందరే పరిగాపులు కాచిన రోజులున్నాయి. వాటన్నింటికి కారణం కేవలం సంతోష్ రావే అన్న విధంగా అయితే ఆరోపించడం జరుగుతుంది. ఇది కేవలం వ్యక్తిగత ఆరోపణ కాదు, ఇది తెలంగాణ ఉద్యమంపై మరియు తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్న విధంగా అయితే కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ వ్యాఖ్యలు కవిత ఎందుకు చేస్తున్నారు? మరి అది ఈ రోజు సంతోష్ రావును అయితే సిట్ విచారణకు అయితే పిలవడం జరిగింది. మరి సిట్ విచారణకు పిలిచిన సమయంలోనే కవిత సంతోష్ రావు పై అయితే బహిర్గతంగానే ఆరోపణలు అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల ఒకవైపు సిట్ విచారణ అనేది జరుగుతుంది సంతోష్ రావుకి, మరియు ఇప్పుడు ఈ కవిత ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది రాజకీయంగా ఒక కీలకమైన అంశంగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటైతే, కవిత ఇప్పుడు ఈ విధంగా ఆరోపిస్తున్నారు కదా, ఈ ఆరోపణలో కవిత సిట్ ను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే, ఇప్పుడు సంతోష్ రావును సిట్ కేవలం విచారిస్తుంది, అంతేగాని ఈ సిట్ విచారణ వల్ల ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇతను రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, ఒక గూఢాచారి కనుక ఈ సిట్ విచారణ జరిగినప్పటికీ కూడా సంతోష్ రావుకి శిక్ష పడుతుందనే నమ్మకం అయితే నాకు లేదని కవిత స్పష్టం చేశారు. కవిత ఈ విధంగా విమర్శలు చేయడం, మరి ఈ విధంగా మాట్లాడడం కారణం ఏంటంటే, సిట్ విచారణ పైన నమ్మకం లేకనా, లేకపోతే రాజకీయంగా ఇది నిరసించిపోతుందని అనుకుంటున్నారా, ఏ విధంగా అనుకుంటున్నారో తెలియదు. కానీ ఎట్లకేలకు సిట్ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడడంపై ఈ సిట్ విచారణ అనేది రాజకీయంగా ఎంతో లోతైనదన్న విధంగా అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ అందరికీ ఒకటి అనుమానం అయితే వస్తుంది, అది ఏంటంటే, అసలు ఈ సంతోష్ రావు ఎవరు? మరి సంతోష్ రావు బీఆర్ఎస్ హయాంలో ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మరియు ఇంకా చూసినట్లయితే కేసీఆర్కు ఎంతో అత్యున్నత సన్నిహితుడైనటువంటి వ్యక్తిపై స్వయాన కేసీఆర్ కుటుంబ సభ్యురాలు తన కూతురే ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక ఏదో బలమైన రాజకీయ కారణమే ఉందని అయితే వినిపిస్తుంది. మరిగా చూడాలి, ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది జరుగుతుంది. మరి ఫోన్ ట్యాపింగ్ విచారణ మరి రాజకీయంగా మరి వ్యక్తిగతంగా ఇంకెంత దుమారం లేపుతుందో, మరి రానున్న రోజులలో మరి ఈ విచారణ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం చేకూర్చుతుంది, మరి ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయా, మరి కవిత చేసిన ఆరోపణలకు ఈ సంతోష్ రావు ఇప్పటికైనా మరి రెస్పాండ్ అయ్యి ముందటికి వచ్చి కవిత చేసిన ఆరోపణలకు మరి సమాధానం ఇస్తారా, లేకపోతే అలాగే సైలెంట్ ఉంటారా? మరి విచారణ జరిగిన తర్వాత మరి ఎవరెవరికి ఎలాంటి శిక్షలు పడతాయి, మరి పడతాయా, లేకపోతే ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుందా ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది? రానున్న రోజులలో వేచి చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.